మొన్న పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద మనం దాడులు చేయగానే ఆసిఫ్ మునీర్ గారు కనిపించకుండా పోయాడు. పారిపోయాడు. ఎక్కడో దాక్కున్నాడు. బంకర్‌లో దాక్కున్నాడు. అట్లాగే వాళ్ళ సైనికాధికారులందరూ పారిపోయారు. ఎందుకు? వాళ్ళని కొట్టేస్తామని. ఎప్పుడైనా సరే యుద్ధంలో కీలకమైనటువంటి సైనికాధికారులను కొట్టేస్తే అవతల వాడి యుద్ధ తీవ్రత తగ్గుతుంది. ఇజ్రాయెల్ అయితే ఇప్పుడు అదే పని చేసేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి హుసేన్ సలామీ ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ని లేపేసింది. అలాగే గోలం అలీ రషీద్ సాయుధ దళాల వ్యూహాత్మక కమాండర్ని లేపేసింది. డాక్టర్ టెహ్రాన్చి అణ్వాయుధాలను అభివృద్ధి చేసే అమద్ ప్రణాళికలో ప్రాజెక్ట్ సూపర్వైజర్, అట్లాగే అణుపేలుడు పరీక్ష మీద సబ్ ప్రాజెక్ట్ 3/30 కోసం ప్రాజెక్ట్ సూపర్వైజర్ అయిన ఇరాన్ యొక్క అగ్ర అణుశాస్త్రవేత్తలో ఒకడు, అతన్ని లేపేసింది. ఫెరెడూన్ అబ్బాసి ఇరాన్ యొక్క అణుశక్తి సంస్థ మాజీ అధిపతి. ఇజ్రాయెల్ వీళ్ళంతా ఎక్కడున్నారో కనిపెట్టి మరి గురిపెట్టి కొట్టింది. ఇందులో 2-3 మరణాల్ని ఇరాన్ ధృవీకరించింది.